ఏది లేదు అంటూ యువతకు ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Now, second in command Srimati Tarakeshwari Garu RSI will come to the dais, pay to the compliments to the today's chief guest Honorable Minister Shri Nara Lokesh Garu and take the permission to retreat the parade march of korakai Gavrava Mantrivariyulu వారి యొక్క అనుమతి కొరకై సెకండ్ ఇన్ కమాండ్ శ్రీమతి తారకేశ్వరి గారు విచ్చేస్తూ ఉన్నారు. మొదటిగా పోలీస్ బ్యాండ్తో పోలీస్ కంటింజెంట్ వారు ముందుకు సాగనున్నారు. ఆగస్టు 15 కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడి కళ్లల్లో ఆనందాల వెలుగులు విరజిమ్మే రోజు. ఆనందోత్సాహాలతో ఒళ్లంతా పులకించిపోతూ ఉండగా, వడలు రోమాంచితం అవుతూ ఉండగా, కంఠ నరాలు తెగిపోయే విధంగా భారత్ మాతాకి జై అంటూ నినదించే రోజు. ఆ సేతు హిమాచల భారతీయులందరికీ పండుగ రోజు. అదే భరతమాత దాస్య శృంఖలాలను తెంచుకొని సర్వ స్వతంత్రురాలిగా సగర్వంగా తలెత్తుకొని నిలిచిన స్వాతంత్ర్య దినోత్సవ రోజు. స్వర్ణ గర్భగా రత్న గర్భగా వినుతికెక్కిన సుసంపన్న భూమి, జీవనదుల ఉరుకుల పరుగులతో సారవంతమైన సుక్షేత్రాలకు నిలయమైన భూమి, మనసును మురిపించి మరిపించి చతుషష్ఠి కళలతో ఆనందాంబుజి అంతులపై మనోహర నృత్యాలు చేయించిన సుకుమార భూమి. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిన నశ్వరం కాని మహోన్నత సంస్కృతి కలిగిన భూమి మన భారత భూమి. పోలీస్ బ్యాండ్ అలాంగ్ విత్ పోలీస్ కంటింజెంట్ మన ముందుకు విచ్చేస్తూ ఉన్నారు. 80 సంవత్సరాల క్రితం మనం దేశం కోసం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది భారతదేశం. ఆ రోజు మన పూర్వీకులు మనకు ఒక స్వేచ్ఛను మాత్రమే అందించలేదు, ఒక బాధ్యతను కూడా అప్పగించారు. వారు సాధించిన స్వాతంత్ర్యాన్ని మనం కాపాడాలి. వారు నిర్మించిన ప్రజాస్వామ్యాన్ని మనం బలపరచాలి. వాళ్ళు కలలుగన్నటువంటి సమానత్వాన్ని మనం ఆచరణలోకి తీసుకురావాలి.
ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది హోమ్ గార్డ్స్ కంటింజెంట్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది స్కౌట్స్ Social కంటింజెంట్. Welfare Residential Educational Institution Scouts and Guides Contingent, commanded by Abhiram, then followed by Girls Contingent, commanded by Supriya. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది గైడ్స్ కంటింజెంట్. క్రమబద్ధమైన అడుగులు, స్పష్టమైనటువంటి అభివృద్ధి వైపు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది జిఎన్ఎం కంటింజెంట్. కంటింజెంట్ కమాండెడ్ బై సాయి. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది జిఎన్ఎం కంటింజెంట్ 2. రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ కమాండెడ్ బై ఎం ప్రత్యూష. ఈనాటి Contingent. కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన మంత్రివర్యులకు గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది మై భారత్ కంటింజెంట్. యూత్ టైమ్ బ్యాంక్ కంటింజెంట్ కమాండెడ్ బై సిహెచ్ వెంకటలక్ష్మి నరసింహ. 17 మార్చి 2026న ఎన్టీఆర్ జిల్లా గౌరవ కలెక్టర్ గారు డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో న్యూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో ప్రారంభించిన ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమం అవసరాల్లో ఉన్న వారికి, యువతకు, ముఖ్యంగా యువత తమ సమయాన్ని సేవగా అందించే గొప్ప ఆలోచనకు ప్రతిరూపం. కంటింజెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వివిధ శాఖలకు సంబంధించినటువంటి శకటాలు సిద్ధంగా ఉండవలసిందిగా మనవి. మొదటిగా రాష్ట్ర ప్రగతిని సూచిస్తూ సాగే వివిధ శకటాలు ఇప్పుడు ఈ ప్రాంగణంలోనికి రానున్నాయి. ముందుగా శ్రీ కనకదుర్గమ్మ వారి శకటం. అద్భుతంగా అన్ని రంగాల్లోనూ రాష్ట్రం విభిన్న రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ వస్తోంది. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతితో ముందుకు దూసుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడే మనం ముఖ్య అతిథి గారి ప్రసంగంలో విన్నాం. ఒక పేదరాలు బిడ్డల్ని కష్టపడి చదివిస్తే నాకు సంక్షేమ పథకాలు అవసరం లేదు గాని ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉద్యోగావకాశాలు కల్పించాలి అని అభ్యర్థించింది. అటువంటి పట్టుదల ఒక చదువుకోని స్త్రీకే ఉంటే చదువుకున్న తల్లిదండ్రులకు, చదువుకున్న యువతకు ఇంకా ఉండాలి. ఎందుకంటే మనం కష్టపడినప్పుడే దేన్నైనా సాధించగలం. అమ్మకు చెప్పలేని పని ఏదీ చెయ్యొద్దు అని యువతకు పిలుపునిచ్చారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి. ఎందుకంటే మనం చెప్పుకోలేకపోతున్నాం అంటే అది తప్పు పని అనే అర్థం. కాబట్టి తల్లికి చెప్పుకోలేని ఏ పని చెయ్యనప్పుడు నైతిక విలువలు పెంపొందుతాయి. దయచేసి శకటాల ప్రదర్శన కోసం ఈ ప్రాంగణం ఎదురు చూస్తోంది. టాబ్లూస్ దయచేసి ప్రాంగణంలోనికి రావాలి. ముందుగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శకటం ఇప్పుడు మన కళ్ళ ముందుకు వస్తోంది. సాక్షాత్తు ఆది దంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొరువై ఉన్న ఇంద్రకీలాద్రి రూపం, కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పులైన
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం శకటం ఇప్పుడు మన ముందుకు వస్తోంది. ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో భక్తి భావనల్ని పెంపొందిస్తూ కదలి వస్తోంది శ్రీ కనకదుర్గ అమ్మవారి శకటం. పవిత్ర కృష్ణా నదీ తీరాన ఇంద్రకీలాద్రి పర్వతంపై స్వయంభువుగా వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాక దేశ విదేశాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆరాధ్య దైవం. అర్జునుడు పాశుపతస్త్రాన్ని పొందిన పుణ్యస్థలి, ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన దివ్య క్షేత్రం మన విజయవాడ క్షేత్రం. ఈ శకటంపై మీరు చూస్తోంది శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్య మంగళ స్వరూపం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారి వైభవాన్ని, దేవస్థానం యొక్క ఆధ్యాత్మిక సంప్రదాయాలను ఈ శకటం ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్ శకటం కూడా దయచేసి స్టార్ట్ కావాలి ప్లీజ్. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సూరారులమ్మ, కడుపారెడు బుజ్జనైనమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మ, మనమ్మలో ఉండెడు మాయమ్మ, దుర్గా మాయమ్మ, కృపాబ్ది ఇచ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క శకటం మన అందరికీ కూడా దర్శనం అందించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఇంద్రకీలాద్రిపై అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆన్లైన్ సేవల ద్వారా భక్తులకు దేవస్థానం అత్యుత్తమ సేవల్ని అందిస్తోంది. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి